ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ల సమస్యలు పరిష్కరించాలని నల్గొండ మండల ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ టెక్నీషియన్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నల్గొండ డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం నల్గొండ మండల ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ టెక్నీషియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నల్గొండ మండల డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుండా నాగయ్య, వరిగుప్పల హనుమంతు మాట్లాడుతూ ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికునికి 6,30,000 నుండి 10 లక్షల రూపాయలు పెంచి అర్హత కలిగిన ప్రతి ఎలక్ట్రికల్ కార్మికునికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరారు. అలాగే 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఎలక్ట్రికల్ కార్మికులకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, నల్గొండ మండల కేంద్రంలో యూనియన్ కార్యాలయం కోసం 500 గజాల స్థలంలో అనువైన భవనం నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ బొజ్జ జానీ, కోశాధికారి ఎండి జహీర్, ముఖ్య నాయకులు రాచకొండ చంద్రశేఖర్, గోలి వెంకన్న, తండు పరశురాం, కుకుడాల సత్తిరెడ్డి, షేక్ షబీర్, బుర్రి రవీందర్, షేక్ హబీబ్, సయ్యద్ అఖిల్, ఖాజా సలీముద్దీన్, సముద్రాల శంకర్, పైళ్ల వెంకన్న, తిరుగుడు లింగస్వామి, ఎండి అఫ్రోజ్, షేక్ నథీం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు శ్యామా కొండలరెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ ఎంఆర్ఓ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతిపత్రం ఏమనగా విషయం మా లేబర్ అసోసియేషన్ ఏదైతే ఉన్నదో దాని మీద లేబర్ కార్డుల గురించి, అదేవిధంగా ప్రసవ కానుక 30,000 ఇవ్వడం జరుగుతుంది, పెళ్లి కానుక 30,000 ఇవ్వడం జరుగుతుంది. అవి ఇచ్చే దాంట్లోని 50,000 పెంచాలని చెప్పి నల్గొండ మండల ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ టెక్నీషియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎంఆర్ఓ గారికి మేమందరం కలిసి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే, ప్రతి ఎలక్ట్రీషియన్కు అర్హత గల ఎలక్ట్రీషియన్ అందరికీ 2 పడక గదుల ఇల్లు ఇవ్వాలని, మరియు ప్రమాదంలో మరణించే ఎలక్ట్రీషియన్లకు 6 లక్షలుగా ఉండే దాన్ని 10 లక్షలుగా పెంచాలని, ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్కు వాళ్ళ ప్రమాద బీమా సహజ మరణం పొందితే ₹1,00,000 నుంచి 5 లక్షలు చేయాలని మేము కోరుకుంటూ, ఈ విధంగా డిప్యూటీ ఎంఆర్ఓ గారికి మన రాష్ట్ర అధ్యక్షులు శ్యామా కొండలరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగింది. దీనిపై డిప్యూటీ ఎంఆర్ఓ కూడా సహకరించి మీ ఇట్లాంటి విషయాల గురించి నేను స్పందించి నేను సానుకూల నిర్ణయం తీసుకుంటానని చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ వారి ఆధ్వర్యంలో ఈ శ్యామా కొండలరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వినతిపత్రం డిప్యూటీ ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రీషియన్స్కు ఒక సంక్షేమ బోర్డు నిధి ఏర్పాటు చేయాలని, అలాగే పేదలకు అర్హులైన ఎలక్ట్రీషియన్స్ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. దానిపైన మేము ఈరోజు ఇవ్వడం జరిగింది.